ఎప్పుడో ముగిసిపోయిన కేసు ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఎప్పుడో ముగిసిపోయిన కేసులో మమ్మల్ని అన్యాయంగా ఇరికించడానికి చూస్తున్నారంటూ నిన్న మీడియా ముందులకు వచ్చి మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే చూస్తే దేవినేని అవినాష్, ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు వ్యాఖ్యలని? వీళ్ళిద్దరి వ్యాఖ్యలు ఎలా చూసేది ఏముంది, కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళే. ఎవరెవరు అనుచరులు పాల్గొన్నారో ఆ దాడిలో అంత సిట్ దగ్గర అంతా రిపోర్ట్ ఉంది. పాల్గొన్న అనుచరులు కూడా స్టేట్మెంట్లో ఉన్నాయి. అవన్నీ ముందు పెట్టి అడుగుతున్నా కానీ మాకేం తెలుసు తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు అనే మాట అంటున్నారు. అదేమంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే నువ్వు అంత ఫ్రీగా వస్తావా? నేను అంబటి రాంబాబు కానీ లేళ్ల అప్పిరెడ్డి కానీ వీళ్ళందరూ కుర్చీలేసి కూర్చోబెడతారా? ఆ రోజు సిఐడి ఆఫీసులో టీడీపీ నాయకులు ఎవరిని వెళ్ళలేదుగా, వెళ్ళనిచ్చారంటే వెళ్ళనివ్వలేదుగా. మరి వెళ్ళనీయకుండా ఈరోజు మీకు కుర్చీలేసి కూర్చోబెడుతుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటారండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఒక జరిగేది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుంది. నిజాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు ఆ రోజు పార్టీ కార్యాలయం దాడి చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు ఏంటంటే నేను ఇక్కడ లేనండి, నాకు తెలియదు అసలు, బద్వేలు ఉప ఎన్నికలో ప్రచారానికి వెళ్ళాను అన్నారు. ప్రచారం చేయడానికి నేను అంత పెద్ద నాయకుడా అయింది? నాయకుడిగా వైసీపీలో ఎదిగావు, తప్పులు చేస్తా, తప్పుల్ని దాచిపెడతా, ప్రతి చిన్న విషయాన్ని లేదు నేనున్నాను అని చెప్పి జగన్కి ఒక భరోసా ఇచ్చి ఎటు నుంచి ఏ రూపాయన ఆదాయం వచ్చుద్ది అలా నువ్వు ఎదిగావు. అంతేగాని నువ్వు ప్రచారం చేసే స్థాయికి నాయకుడు కాదు. నువ్వేంటంటే తప్పులు చేయడంలో మాత్రం నాయకుడివే, దాన్ని తప్పించుకునే విధానంలో కూడా నీకున్న తెలివితేటలు వేరు. మీరు ఆ విధంగా సంపాదించారు. లేకపోతే ఇంతమంది ఉద్యోగులు జైలు పాలవుతారండి. ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఏంటండి? ఆయన జగన్ని చూసుకొని వైసీపీని చూసుకొని అతని ఉద్యోగాన్ని కూడా మర్చిపోయి ఆయన అర్ధరాత్రి బస్సు మీదకి వెళ్ళి ఇష్టాన్ని రీతిగా బయటికి రావాలి, కేసు చెప్పం, అరెస్ట్ చేస్తారా బయటికి. ఒక 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుతో మాట్లాడే విధానమా? 3 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తితో మాట్లాడే విధానం అదేనా? ఈరోజు నీ దాకా వచ్చేటప్పటికి నువ్వేదో ఇంటర్వ్యూకి ఏదో వస్తున్నట్టుగా, లేదు వాటర్ బాటిల్ పట్టుకుని కారులోంచి ట్రక్ చేసుకొని నీ ముందు సాక్ష్యాధారాలు పెడితే ఒక్కదానికి సమాధానం ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీలో తప్పు ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నావు. నీలో తప్పు లేకపోతే నువ్వు గ్యారంటీ వివరణ ఇస్తావు. నువ్వు సిఐడి అధికారి చీఫ్గా పనిచేసిన వ్యక్తికి ఒక మామూలు కానిస్టేబుల్ ఉద్యోగంగా నువ్వు చేసింది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా చేయించాలి నీకు నేర్పించాల్సిన అవసరం లేదు, నువ్వే నేర్పిస్తావు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారేంటి? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక, మరి నిన్న అదే విషయాన్ని చూసి బద్వేలు ఉప ఎన్నికల గురించి అడిగిన ప్రశ్నకి ఆధారాలు ఉంటే చూపించమంటే నేను మళ్ళీ చూపిస్తాను, ఇప్పుడు నా దగ్గర అన్నారు. ఆధారాలు పంపిస్తానన్నారు. ఆధారాలు పంపించేది సృష్టించి పంపుతారా? ఆ రోజు జరిగిన దాంట్లో నువ్వు ఉన్నావో లేవో, లేనప్పుడు పలానా చోటు ఉన్నాను కాబట్టి వెరిఫై చేసుకోండి అని చెప్పాలి. అంటే ఆధారాలు పంపిస్తానంటే అప్పటికప్పుడు తయారు చేసి పంపించే ఆధారాలా మీరు? ఏంటండి ఇది? నిజంగా చెప్తున్నాగా, టీడీ కూటమి ప్రభుత్వం కనుక ఈ విధంగా నెమ్మదితత్వంతో వీళ్ళని అమ్మా బాబు అయ్యా బాబు అనేటట్టయితే ఏ ఒక్కళ్ళు నిజం చెప్పరు. మీరేనా అమ్మా బాబు అయ్యా బాబు అంటున్నారు? అసలు అక్కడేమో రెడ్ బుక్ రాజ్యాంగం తోటి దూసుకుపోతుంది, అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా పక్కన పెట్టేసింది అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు అందరూ ప్రతి ఒక్కళ్ళ నోట అదే మాట కదా. మీ దాకా వచ్చేటప్పుడు ఇట్లా వస్తుందా? మీ దాకా వచ్చేటప్పుడు మీ తప్పులు మొత్తం బయటికి తీస్తుంటే ఇవన్నీ మాటలు వస్తున్నాయి. అంటే నాకు నచ్చకపోతే వాడు దుర్మార్గుడు, నచ్చితే మంచోడా? అది ఎంతవరకు రీజను? అది రీజన్ కాదు. అది ఈరోజు ఏ ఒక్కళ్ళ మీద అభియోగంలో సాక్ష్యాధారాలతో సహా సిట్టు మీ ముందు పెడితే మీ దగ్గర సమాధానాలు లేవు చెప్పడానికి. మరి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏంది? 11 సీట్లు వచ్చి నాకు వచ్చి ప్రతిపక్ష హోదా ఇమ్మని అడిగినట్టు ఉందన్నమాట. ఇది ఎవరికైనా దేశం మీద బాధ్యత ఉందండి, రాష్ట్రం మీద బాధ్యత ఉందండి. ఎవరికి వాళ్ళు సొంత ఎజెండా పెట్టుకోవడం, నేను రాజులా బతకాలి, దానికి కావాల్సిన హంగులు ఏంటి? నిన్న కూడా ఆయన పోయి Z+ కేటగిరీ ఇవ్వండి, నాకు ప్రాణహాని అనేది గులకరాలతో కొట్టించుకొని కత్తితో చిన్న ఘాట్లు వేయించుకొని, కనీసం ఆ కేసులో ఉన్న శ్రీనివాసరావు అనే కుర్రోడు ఇప్పటికి కూడా ఎన్ని బాధలు పడుతున్నాడు. కనీసం ఆ కేసులో వచ్చి సాక్ష్యం అన్న చెప్పెళ్ళవాయా? ఎస్ఆర్నో పొడిస్తే పొడిచాడు, లేదంటే నేనే పొడిపించుకున్నా కావాలని ఎలక్షన్ స్టంట్ అని ఏదో ఒకటి చెప్పు. నువ్వు అది చెప్పవు, ఇది చెప్పు, ఆ కోర్టుకి రావు. ఏమవ్వాలి? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కొట్టేయడానికి ఒక ముఖ్యమంత్రి మీద జరిగిన కేసే కూటమి హయాంలో కొట్టే ఇచ్చారని చెప్పి మా మీద అపవాదం చేస్తాను. ఇది ఎక్కడి న్యాయం? ఒక ముఖ్యమంత్రి అనేటువంటి దాని క్వాలిఫికేషన్ ఏముండదండి. ఒక వ్యక్తి యొక్క మంచితనం, మనస్తత్వాన్ని బట్టే క్వాలిఫికేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టే ఓట్లు వేస్తారు ప్రజలు. అంటే మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే కనుక ఇటు ఈ కోడికత్తి కేసులో వైజాగ్ హాజరు కావట్లేదు, మరి ఆయన కేసుల్లో
నాంపల్లి ఏదైతే ఒక సిబిఐ కోర్టు ఉందో అక్కడ హాజరు కావట్లేదు, కానీ జనాల్లోకి వస్తాను నేను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. టైం ఉందంటారా ఇక్కడికి రావడానికి? మరి మొట్టమొదటి చెప్పాల్సిన విషయం ఏంటంటే అతని కోర్టులు ఇవంటే లెక్కలేదు సార్. ఎందుకు లెక్కలేదంటే నిర్లక్ష్యపు ధోరణి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 8 సంవత్సరాల కేసు గాలి జనార్దన్ జీవీఎంసీ కేసు ఏమైంది? అది ఓఎంసీ కేసు ఏమైందో చెప్పండి. 7 సంవత్సరాలకి అతనికి జైలు శిక్ష పడింది. శిక్షలో వీళ్ళు 3 తప్పించారు. ఆ 3 ఏమంటున్నారు? కోర్టుల మీద గౌరవం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది, న్యాయదేవత మాకు న్యాయం చేసింది. నీకు బయటపడేస్తే న్యాయదేవత, నీకు లోపలేస్తేనేమో నాకు అన్యాయం చేశారా అంటే న్యాయం అనేది జిల్లా జడ్జీలు చదువుకున్న వాళ్ళలో ఈ కేసు తాలూకా మంచి చెడు విశ్లేషణలో ఉంటుందా, లేకపోతే మీ మంచితనం మీద, మీ చెడ్డతనం మీద, మీ మీద ఎవరైనా శత్రువుల దీని మీద ఉంటుందా? ఎలా మాట్లాడతారు అట్లా? 7 సంవత్సరాలు శిక్ష పడింది దానికి. ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం కూడా రద్దు చేశారు. శిక్ష పడిన ఆయనకి ఎట్లా ఇస్తారు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి శిక్ష పడిన దానికి ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు కదా. అట్లాగే అతను శాసనసభ్య సభ్యత్వాన్ని రద్దు చేశారు. అడిగిన కాన్సెప్ట్ అది కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే కనుక నేను జనాల్లోకి వస్తాను, జనాల మధ్యలోనే తిరుగుతాను అని చెప్పి ఇక ముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఆ జనాల మధ్య తిరిగే టైం ఉన్న ఆయన కోడికత్తి కేసులో కానీ లేదంటే తన మీద ఉన్న సిబిఐ కేసుల్లో కానీ కోర్టులకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? కోర్టులకు ఎందుకు హాజరు కావడదు? అది తన ప్రయోజనం కోసం జరిగిన కాన్సెప్ట్లు అవి. లేకపోతే ఎక్కడో మీటింగ్ జరుగుతుంటే విజయవాడలో ఎవరో గోడ పక్క నుంచి ఎవడో ఇంత గులకరాయి కొట్టాడని చెప్పి దానికి తెల్లారే పెద్ద బ్యాండేజ్ చేసుకొని పార్టీ ప్రచారం చేసుకొని ఈ గెలుపు కోసం నువ్వు ఇన్ని తిప్పలు పడ్డావు అంటే పబ్లిక్లో మీ మీద అనాలిసిస్ తగ్గిపోయింది సార్. జగన్ అనుకో వాళ్ళు చేసే దోపిడీలు, దౌర్జన్యాలు వాళ్ళ మీద పబ్లిక్లో ఉన్న అనాలిసిస్ తగ్గిపోయింది. ఇప్పుడు హైప్ రావాలి. ఆ రోజుల్లో అంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిన వివేకానంద హత్య కేసుని హైప్ చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏదో హైలైట్ చేసి కనీసం సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏమీ లేకుండా దాన్ని అట్లా భూస్థాపితం చేశారు. ఆ కేసు కనుక బయటకు వచ్చిందా ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయంటే అంతమంది రాజకీయ జీవితాలు భూస్థాపితం అవుతాయి. ఇప్పుడు ఇతను పబ్లిక్లోకి వస్తాను అంటాడు. పబ్లిక్లో ఏం మొహం పెట్టుకొని వస్తున్నావు? ఎవడన్నా సస్తే శవం ఆడ దొరికిద్దా అని చూస్తున్నావు. శవం కనబడితే వెళ్ళిపోతున్నావు. అది కుటుంబ హత్య లేకపోతే యాక్సిడెంటా, అన్అఫీషియల్గా జరిగిన ఇద్దరి మధ్య తగిలిన తాగుబోతుల పోట్లాట అనేది కాదు. నా కార్యకర్తని రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కార్యకర్తలను చంపుతున్నాను, నేను ప్రజల్లోకి వస్తాను, నా ప్రజల మీద చేయేస్తే మాత్రం ఎవడెవడు ఎక్కడ ఉన్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే, రిటైర్ అయినా సరే వాడి తాట తీయటం మాత్రం గ్యారంటీ. ఎవడిని వదలను. వాడు వీడు అనే మాటే పోలీస్ అధికారులతో నువ్వు మాట్లాడుతున్నావే. నువ్వు నిజంగా పోలీస్ అధికారులు ఇచ్చే గౌరవం అదేనా? 5 సంవత్సరాలు నువ్వు పోలీసులు నువ్వు వాడిన విధంగా ఇంతవరకు రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎవడో వాళ్ళు అట్లా వాడావు నువ్వు. అలా వాడి ఈరోజు నువ్వు పోలీసు అధికారులను పట్టుకుని వాడు వీడు మొన్న పేపర్ గుడ్డలోడు ఇది ఇద్దరు లేడీ ఎస్పీలని పట్టుకొని అన్నాను. అనంతపురం పుట్టపర్తి జిల్లాలో సత్యసాయి జిల్లా జరిగిన దాంట్లో ఇప్పుడు వచ్చేసి పోలీసుల్ని పట్టుకొని ఎవడెవడైతే నా కార్యకర్తల మీద కేసు పెట్టా వాడు ఎవడైనా సరే ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే ఏదైనా సరే వాడి తీసుకురావటం వాడి తాట తీయటం మాత్రం గ్యారెంటీ. అందులో ఎటువంటి అనుమానం లేదు అంటున్నావు. అది ఎంతవరకు సబబు? ఉద్యోగం చేసే పోలీసు అధికారులు ఇది బెదిరింపు ధోరణా? అంటే భవిష్యత్తులో నా జోలికి ఎవరు రావద్దని చెప్పి ముందస్తు ప్రణాళిక ఇదేమన్నా? ఇది కాదు ప్రణాళిక. నువ్వు ప్రజల్లోకి రావాలంటే నీకు పోలీస్ ఎస్కార్ట్ కావాలి. నువ్వు ఏ పోలీస్ ఎస్కార్ట్ అడుగుతున్నావు ఆ పోలీస్ అధికారులనే దుర్భాషలు ఆడుతున్నావు. పోలీసులను చిన్నతనంగా చూస్తున్నావు. నీ సహకరించిన పోలీసులందరూ ఈరోజు కోర్టు మెట్లెక్కి ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళకు తెలుసు. ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడు? ఒక్కదానికి నాకు సంబంధం లేదు, విజయసాయిరెడ్డి బతుకంత బండారం బయట పెడతాను అన్నాడు. ఏం బయట పెడుతున్నాడు ఆయన? ఏమి బయట పెట్టట్లా. ఎవరింట్లో ఏమేమి జరిగినాయి మొత్తం సిట్ అధికారులు ఆధారాలతో సేకరించి ముందు పెట్టారు. ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? సిట్ అధికారులు కనుక ఈ మద్యం కేసు విషయంలో కనుక పూర్తి వివరాలు వచ్చినాయి అంటే సార్ 3,500 కోట్ల స్కామ్ అది. 100 కోట్లు ఇచ్చి ఢిల్లీ మద్యం కేసుల్లో కేసీఆర్ కూతురు ఎన్ని ఇబ్బందులు పడిందో, ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవించడం, వీళ్ళు అంతకు 2 అనుభవిస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఏం చేశారు? ఆన్లైన్ డిజిటల్ ద్వారా అయితే లావాదేవీలు ఆన్లైన్లో తెలుస్తాయని చెప్పేసి డిజిటలైజేషన్ తీసేసి ఆఖరికి లిక్కర్ పెట్టే బాక్సులు లిక్కర్ సప్లై చేసి పార్సెల్ చేసే అట్టపెట్టెలు ఉండే సరే వాటిల్లో కూడా దోపిడీ. తక్కువ ధర కొంటూ ఎక్కువ కొటేషన్లు ఇవ్వటం. మీరు ఇన్ని రకాలు చేసి ఇంకా ప్రజల్లోకి వచ్చేది మేమేంటే ఏ లెక్కన వస్తాను? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ మళ్ళా నేను తీసుకురావడానికి? వీళ్ళు ఏ కార్యక్రమం పెట్టా దాన్ని నీ పత్రికలో మొత్తం దుర్భాషలాడదాం, దానిలో తప్పులు ఎత్తి చూడటం, రాళ్ళు వేయటం తప్ప ఏంటిది?
ఇది ఏ విధంగా సబబు అయితే ఇది సబబు కాదు. పత్రికా స్వేచ్ఛ ఎట్లయితే ఇది? నీకు పత్రిక ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా రాస్తే పత్రికా స్వేచ్ఛ అది. పత్రికలకి ఒక ఎడిటర్ గిల్డ్ అని ఒక ఆయన ఉన్నారు. పత్రికా విలేకరులు, పత్రికా అధిపతులకి వీళ్ళందరికీ ఒక యూనిటీ ప్రకారం ఆయనకున్న అధిపతి ఆయన, ఎడిటర్ గిల్డ్ అని. ఏ సమస్య వచ్చినా అతను ప్రధానమంత్రితో కూడా కూర్చొని మాట్లాడి, సార్ పత్రికా స్వేచ్ఛ ఈ విధంగా డిస్పోజ్ చేస్తున్నారు, ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి. మీకు అనుగుణంగా రాకపోతే ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పగలగొట్టారు కదండి మీరు పోయి హైదరాబాద్లో. అంటే మీకు అనుగుణంగా ఉంటేనే ఒక లెక్క, మీకు అనుగుణంగా లేకపోతే ఇంకో లెక్క. ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసిన ఒక్క తప్పన మీరు క్వాలిఫికేషన్ చేసుకుంటున్నారా? మీరు చేసిన తప్పు ఒక్కటైనా చంద్రబాబు నాయుడు హయాంలో ఇచ్చిన టిట్కో ఇళ్ళు, వాటిని తాకట్టు పెట్టి మీరు ఎన్ని కోట్లు తీసుకున్నారు? మీ సొమ్ము అది మీరు ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని చూసి 3,41,000 ఇళ్ళు ఇచ్చింది రాష్ట్రానికి. ఆ ఇళ్ళు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తామని గబా తాకట్లు పెట్టేసుకుని, తాకట్లో వచ్చిన డబ్బులు మౌలిక సదుపాయాలు అన్నారు. ఏం కల్పించారు? ఒక్కటి కూడా కల్పించాల, ఎవ్వరికి ఇవ్వాల. జగనన్న ఊళ్ళు కడుతున్నాం, జగనన్న ఇళ్ళు కడుతున్నాం, ఊళ్ళే కడుతున్నాం ప్రచారాలు తప్పరించి ఏం చేశారు మీరు చెప్పండి? ఏముంది చేయడానికి? ఒక్కడన్నా రాష్ట్రంలో ఒక్కడన్నా ఆనందంగా ఉన్నాడా? ఒక్కడన్నా? పోనీ మీరు కన్వర్ట్ అయిన క్రిస్టియన్, మీరు దళితులకి ఏమైనా చేశారా? దళితులకి ఒక్క దళితుడైనా ఏమైనా చేశారా? ఉండవల్లి శ్రీదేవి అని చెప్పేసి తాడికొండ ఎమ్మెల్యే, కనీసం పార్టీ ఆఫీస్ కార్యాలయం పగలగొట్టి ఆమెని, మీ పార్టీ ఎమ్మెల్యేని ఏదో అడిగిందని చెప్పి ఆమె కనీసం ఊళ్ళో ఉండనివ్వకుండా హైదరాబాద్లో కాపురం పెట్టించింది ఆమె చేత. అది ఎంతవరకు సబబు? నువ్వు ఎవరిని లెక్క చేసావు? ఎవరిని లెక్క చేయలా. ప్రతిపక్ష నేతని లెక్క చేయలేదు, నీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు. నువ్వు చేసిన ఇన్ని తప్పులు నువ్వు చేసి ఏమీ చేయలేదు. ప్రజల్లో నాకున్న మంచితనం ఉంది, నా గుడ్ విల్ నాకుంది, తిరిగి నేనే వస్తా ఒక ధీమాతో ఏంటంటే చెప్పుకుంటారు. చూడండి, ఎదురోడు కొడతాడు అంటే వాడు కొట్టకముందే ఇప్పుడు పాకిస్తాన్లో చెప్పట్లా మా దగ్గర అణ్వాయుధాలు ఉండే ప్రపంచం మొత్తం నాశనం అయింది అని చెప్పి. మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఉంది సార్. 1970లో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చింది. పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు సినీ రంగ పరిశ్రమ నుంచి నందమూరి తారక రామారావు అనే నటరత్న ఎన్టీ రామారావు గారు రక్షణ నిధి అని ఒకటి ఏర్పాటు చేసి 70లో 8,40,000 అప్పటికి సినిమాల్లో చూసి తెరల మీద చూసిన నటీనటులు ఊళ్ళోకి వచ్చేసి నాటకాలు వేసి చిరంజీవి, నాగేశ్వరరావు, రామారావు, వీళ్ళు చిరంజీవి కాదు, నాగేశ్వరరావు, రామారావు, జగ్గయ్య, ఎస్వి రంగారావు, వీళ్ళందరూ తెర మీద ఉన్నోళ్ళు స్టేజ్ మీద కనబెట్టడానికి విరాళాలు విరివిగా ఇచ్చేశారు. ఆ రోజుల్లో 8,40,000 అంటే 1970లో ఇప్పుడు ఎంత అమౌంట్ ఇది సార్? అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి గారు ఉన్నారు. వారి చేతికి 8 లక్షల రక్షణ తలిగించారు. దివిసీమ ఉప్పెన వచ్చింది, 15 లక్షల రూపాయలు. 15 లక్షల రూపాయలు 77లో జరిగిన దివిసీమ ఉప్పెనకి సినీ రంగం నుంచి రామారావు గారు, నాగేశ్వరరావు గారు జోలెపట్టి ఇంటింటికి వీధికి తిరిగి 15 లక్షల రూపాయలు వసూలు చేసి, సార్ రాయలసీమ మునిగిపోయింది, దివిసీమ అంతా నాశనం అయింది. మీరు సార్ ఇప్పుడు దేశం పార్టీ అని రెండు ఉంటాయి. ఈ దేశం మీద ప్రేమించిన వ్యక్తి పార్టీ పెట్టాడు అనుకోండి, పార్టీ పెట్టిన 7 నెలల్లోనే అతని గుణగుణాలు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు ఆయనకి. అదొక వరల్డ్ రికార్డు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 7 నెలల్లో గవర్నమెంట్ రావడం అనేది ఒక ప్రపంచ రికార్డు. అది ఒక నటుడు. ఈ మధ్యకాలంలో చాలామంది నటులు పెట్టారు, పార్టీలు వెళ్ళిపోయినాయి. బట్ అది కాదు, అతని గుణగణాలు తెలిసిన రాష్ట్ర ప్రజలు పార్టీకి పట్టం కట్టారు. జనతా వస్త్రాలు పెట్టాడు, 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. సంక్షేమ పథకం అంటూ ఏంటో అనేది రామారావు గారు చూపించారు. ఈరోజు ఆయన నడిపిన బాటలో చంద్రబాబు నాయుడు కానీ, వారి రామారావు గారి కుటుంబ సభ్యులు బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరూ నడుస్తున్నారంటే ఏంది? మార్గదర్శకుడు ఆయన. ఈ రోడ్డు మున్సిపాలిటీ వాళ్ళు వేశారు, నేను రోడ్ ట్యాక్స్, నా వెహికల్కి రోడ్ ట్యాక్స్ కడుతున్నాను. రోడ్లు బాగుంటేనే కానీ నేనైనా సహాయంగా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఏ ప్రమాదం గురికాకుండా వచ్చేది. రోడ్లన్నీ గుంటలు ఉన్నాయనుకోండి, వెళ్ళే మనిషి జాగ్రత్తగా ఏమొస్తాడు, ఇంటికి జాగ్రత్తగా ఏం చేస్తాడు. అలా ఒక ఫౌండేషన్ వేసిన ఫౌండర్ నందమూరి తారక రామారావు గారు.